నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 2 సంవత్సరాలకు సినిమా చేసిన అతని సినిమాల కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి వంటి సినిమాలతో అతని స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని మరింత పెంచుకునేందుకు, ప్రేక్షకుల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు తాను చేసే సినిమాలను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సినిమాలు ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రభాస్ లాస్ట్ సినిమా కల్కి రిలీజ్ అయి 8 నెలలు అవుతుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సబ్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరోపక్క హను రాఘోపుడి కాంబినేషన్లో ఫౌజీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా పూర్తి చేయాలి. ఈ 5 సినిమాలు పూర్తి కావడానికి 4-5 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. ఈలోగా మరో సినిమా కమిట్ అయ్యాడన్న వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది సంక్రాంతికి భారీ సినిమాలను సైతం పక్కన పెట్టి హనుమాన్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా ఓకే చేశాడని వార్త ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మకు మంచి ఆఫర్లున్నాయి. అందులో ప్రభాస్ ప్రాజెక్టు కూడా వచ్చి చేరింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని క్యారెక్టర్ కోసం ప్రభాస్కి లుక్ టెస్ట్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి మెయిన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారట. ఇక ప్రభాస్ చేసే సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు అతని చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందా లేక మధ్యలోనే సెట్స్ పైకి వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది.